కానీ ఆ బస్సు ఎక్కాలంటే మాత్రం ఒక యుద్ధమే చెయ్యాలి. అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టుగా బైపాస్ రోడ్డు పుణ్యమాన్ని బస్సుల కొరతతో నాయుడుపేట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనులకు వెళ్లే సామాన్యుల పల్లెటి ఇక్కడ బస్టాండ్ ప్రయాణం ఇప్పుడు అక్షరాల కత్తి మీద సాములా మారిపోయింది. బస్సు వస్తుందో రాదో తెలియని సస్పెన్స్, ఒకవేళ వచ్చినా అందరూ ఎగ్గలమో లేదో అనే ఆందోళన నిత్యం వారిని వెంటాడుతోంది. తగినన్ని బస్సులు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొంతమేర లోపించడంతో ప్రజల కనీస సౌకర్యాలు కూడా కరువైపోయాయి. అసలు ఈ బస్టాండ్లో ఏం జరుగుతోంది? సామాన్య ప్రయాణికుల కష్టాలకు అసలు కారణం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టేషన్ చెన్నై, తిరుపతి, నెల్లూరు మార్గాలను కలిపి అతిపెద్ద కనెక్టివిటీ సెంటర్. రోజువారీగా వేలాది మంది వివిధ పనుల మీద ఇక్కడి నుంచే ప్రయాణిస్తుంటారు. అయితే ఎంతో రద్దీగా ఉండే ఈ బస్టాండ్లో ఇప్పుడు ఆర్టీసీ సర్వీసుల సంఖ్య ఆందోళనకరంగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం హైవే బైపాస్ రోడ్డు ఏర్పాటు కావడమే. నెల్లూరు నుంచి తిరుపతి వైపు వెళ్లే చాలా ఎక్స్ప్రెస్ బస్సులు, ఇతర డైరెక్టు సర్వీసులు నాయుడుపేట బస్టాండ్ లోపలికి రాకుండానే హైవే మీది నుంచే వెళ్లిపోతున్నాయి. దీనివల్ల లోపలికొచ్చే బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లో బస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ज़्यादा बस है लेकिन बहुत क्राउड है, सीट नहीं है, छोटा बच्चा है, लेडीज है, छोटा बच्चा है. अभी तक बस है लेकिन बहुत क्राउड है. ज़्यादा बस होगा तो ज़्यादा सीट मिलेगा तो हमको जाने के लिए अच्छा है. ఓ పక్క తక్కువ బస్సులు, మరో పక్క భారీగా పెరిగిన ప్రయాణికుల రద్దీ వెరసి బస్టాండ్లో పరిస్థితి కొంత గందరగోళంగా మారుతోంది. వస్తున్న కొద్దిపాటి బస్సుల్లోకి ఎక్కేందుకు జనాలు ఒక్కరినొకరు తోసుకుంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహిళలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రద్దీ బస్సుల్లో డోర్ వద్ద ఎక్కలేక కిక్కిరిసిపోవడంతో ప్రయాణం కాస్త రిస్కుగా మారుతోంది. రీసెంట్ గా జరిగిన ఒక సంఘటనే ఈ రద్దీకి సజీవ సాక్ష్యం. బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడంతో టైర్ల కింద వారి కాళ్లు ఇరుక్కుపోయాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతా ఉంది, కానీ అందుకు తదనుగుణంగా బస్సుల సంఖ్య పెంచలేదు. ప్రధానమైన కారణం ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు పథకానికి అనుకూలంగా బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రవాణా శాఖ మంత్రులు కానివ్వండి, అధికారులు కానీ బస్సుల పెంపుదలలో మాత్రం ఏ మాత్రం ఆలోచన లేకుండా వివరిస్తా ఉన్నారు. దీని ఫలితంగా గత 2 రోజుల క్రితం ప్రయాణికులు ఇద్దరు బస్సు చక్రాలు, ముందర చక్రాలు మధ్యలో పడి నలిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇవాళ బస్సులు పెంచుకోవడం వల్ల ఈ యొక్క సమస్యలు నెలకొన్నాయనేసి మేము భావిస్తా ఉన్నాం. నాయుడుపేట కేవలం ఒక ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కలున్న ఎన్నో గ్రామాలకు ఓ మెయిన్ జంక్షన్. ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉండడానికి మరో ప్రధాన కారణం మేనకూరు సెడ్జ్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కారణంగా నిత్యం జనాల ఫ్లో విపరీతంగా ఉంటుంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు, లోకల్ గా పనిచేసే వర్కర్స్ అంతా ఈ బస్టాండ్ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా బస్సు సర్వీసులు అందుబాటులో లేవు. నిత్యం కిటకిటలాడే ఈ ప్రాంతాల్లో బస్సుల కొరత వల్ల జనాలు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను గుర్తించి తగినన్ని బస్సుల నడపాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నాయుడుపేట ఇవాళ ఇటు బెంగళూరుకి, ఇటు చెన్నైకి, తిరుమలకి కూడలి ప్రాంతం కావడంతో ఎప్పుడు కూడా భక్తులు కానివ్వండి, ఇటు ప్రయాణికులు కానీ నిత్యం రద్దీగా ఉంది. అందుకు అనుగుణంగా నాయుడుపేటలో రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచి ప్రయాణికుల రద్దీని తగ్గించాలనేసి అధికారులు మేము కోరుతా ఉన్నాం మీడియా ద్వారా. బస్సుల కోసం గంటల తరబడి నిలబడి వెయిట్ చేద్దామంటే బస్టాండ్ లో కనీసం కూర్చునేందుకు కూడా తగినన్ని వసతులు లేకపోవడం ప్రయాణికులకు బాధిస్తోంది. ప్రయాణికులు కూర్చోవాల్సిన వెయిటింగ్ ఏరియాలో ఎక్కువ భాగం కార్గో సర్వీసులు, పార్సిల్ లగేజీలతో నిండిపోయి దర్శనమిస్తోంది. చుట్టూ పార్సిల్స్ ఉండడంతో పబ్లిక్ నిలబడడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒకవైపు బస్సుల కోసం టెన్షన్, మరోవైపు కూర్చోలేని అసౌకర్యం వెరసి పబ్లిక్ తీవ్రంగా అలసిపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి పార్సిల్ పాయింట్ను ఇబ్బంది లేని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని కోరుతున్నారు. ప్రయాణికులకు ప్రశాంతమైన వెయిటింగ్ లాంజ్ సౌకర్యం కల్పించడం ద్వారా ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపొచ్చని సూచిస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. పెట్టిన కాడ నుంచి పథకాన్ని అయితే పెట్టారు, కానీ చాలా కొద్దిగా ఇబ్బందులకు అవుతున్నాము. దానివల్ల కండక్టర్లు కూడా మమ్మల్ని కొద్దిగా ఏళ్ళగానే మాట్లాడుతున్నారు. మేము తిరుపతికి వెళ్ళాలి. నేను వచ్చి ఒక పావు గంట అయింది, 15 minutes. బస్సులు ఉన్నాయి కానీ జనాలు ఎక్కువగా ఉన్నారు.
బస్టాండ్ ప్రాంగణంలో పర్యవేక్షణ కొంతమేరకు లోపించడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఎక్కడ పడితే ఎక్కడ ఆటోలు, బైక్లు పార్క్ చేయడంతో బస్సులు తిరిగేందుకు కూడా స్థలం లేకుండా పోతోంది. నో పార్కింగ్ బోర్డులు ఉన్నప్పటికీ సరైన నియంత్రణ లేకపోవడంతో సమస్య జటిలమవుతోంది. బస్సు లోపల ఎంటర్ కావాలన్నా, బయటకు వెళ్లాలన్నా అడుగడుగున ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సులు టైంకి రాకపోవడం, వాతావరణం అనుకూలించక తప్పనిసరి పరిస్థితుల్లో జనాలు ఆటోను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ ఆటోలు బస్టాండ్ ఆవరణలోకి రాకుండా సరైన కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నాయుడుపేట బస్టాండ్ ఆవరణలో బైకులు విపరీతంగా బిడేసి బస్సులు తిరిగేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. అదేవిధంగా ఈ ఆటోలు కూడా కొంత మేరకు కంట్రోల్ చేయాల్సిన అధికారులు, పోలీసు అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఈ ఆర్టీసీ అధికారుల మీద బాధ్యత ఉన్నది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాయుడుపేట బస్టాండ్ సమస్యలపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి రద్దీని అంచనా వేసి అదనపు సర్వీసులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. హైవే మీదుగా వెళ్లిపోయే ఎక్స్ప్రెస్ బస్సులను బస్టాండ్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రాంగణంలో ఉన్న కార్గో లగేజీ సమస్యను, అక్రమ పార్కింగ్ను పరిష్కరిస్తే ప్రయాణికులకు ఎంతో ఊరట కలుగుతుంది. సామాన్యులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా ఆర్టీసీ సంస్థ ఈ బస్టాండ్ను ఒక ఆదర్శ రవాణా కేంద్రంగా తీర్చిదిద్దాలని, తద్వారా భవిష్యత్తులో ప్రమాదాలకు తావు లేకుండా చూడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు.